మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓజీ సినిమా ప్రతి ఒక్క సినిమా రికార్డును బద్దలు కొడుతుందని ఫ్యాన్ చెప్తారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు కడప రమేష్ థియేటర్ లో మామూలుగా సినిమా అంటే ప్రతి ఒక్క హీరో ఒక కటౌట్ పెడతారు. కానీ ఇక్కడ దాదాపు పవన్ కళ్యాణ్ కటౌట్స్ అభిమానులు 3 కటౌట్లు పెట్టి 3 దండలు వేసి ఎంతో సంతోషంగా ఈ ఓజీ సినిమా ప్రపంచ రికార్డులు సాధిస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనం చూసుకోవచ్చు ఫ్యాన్స్ మొత్తం రమేష్ థియేటర్ దగ్గర మొత్తం క్రౌడ్ పూర్తిగా ఫుల్ అయిపోయింది. ఫ్యాన్స్ చాలా జోస్ గా ఉన్నారు. ఇప్పుడు సినిమా 10 గంటలకు లాంచ్ అవబోతుంది కాబట్టి సినిమా కూడా అంటే ఏ సినిమా లేని విధంగా ఈ రోజు ఓజీ సినిమా ప్రపంచ రికార్డులు మొత్తం బ్లాక్ చేయబోతుంది. పవన్ కళ్యాణ్ ఈ ఓజీ సినిమా కోసం మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము. మరి కొంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి వస్తాం. ఎందుకైనా మంది థియేటర్ బయట అంబులెన్స్ పెట్టుకోండి హైబుతో పోతారు ఖచ్చితంగా. థియేటర్ ఖచ్చితంగా సినిమా ఎట్లంటే బాగుంటుంది. సినిమా బాగుంటది. లక్షణంగా బాగుంటది. సినిమా చూసే ముందు ఒకటే మాట, సినిమా చూసిన తర్వాత జూమ్ చేసుకో కెమెరామ్యాన్, ఒకటే మాట మీసం తిప్పి మాట్లాడతాం. ఇప్పుడు చెప్తాను హైలైట్ ఉంటదన్న సినిమా మాత్రం మామూలుగా ఉండదు. బాక్సులు పగిలిపోతాయి. అదే కాక కానీ మా ఓజీ బాగుంది సినిమా అయితే పర్వాలేదు. డైలాగ్ ఏంటి? ఓన్లీ ఓజీ 4G కాదు 5G కాదు, ఓన్లీ ఓజీ. 4G కాదు 5G కాదు, ఓన్లీ ఓజీ. కమాన్ గుసగుస. ఇదే రివ్యూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పగిలిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ కాదు. ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. హీరో గురించి వెయిట్ చేస్తున్నాం మేము. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం ఈరోజు మేము. జై పోస్టర్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు. హోటల్ బిజీ ఉన్నా మా కోసం సినిమాలు తీస్తున్నాడు ఆయన కోసం మేము వేచి ఉంటాం ఎన్నేళ్ళైనా. జై పోస్టర్ బాబులకే బాబు తిరుగుయా స్వామి. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. జై పోస్టర్ సీఎం. ఓజీ భయంకరంగా హిట్. వణుకులా చినుకులా సినిమాలో బాబులకే బాబు కళ్యాణ్ బాబు నా దేవుడు నా దేవుడు. ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తాం. మీరు చూపిస్తాం. ఇండస్ట్రీ కాదు ఈరోజు మేము. వణుకులా చినుకులా అంతే. మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడుకోవాలా. బాగుంది. 4 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఓజీకి. ఈ ఒక్క రోజు మాత్రం మాది కాదనుకోండి. జై పోస్టర్ జై పోస్టర్ బాబులకే బాబు. జై సూర్య. తర్వాత మా అన్న ఆ తర్వాత రేంజ్ ఉంటది. పవర్ స్టార్ సీఎంఏ నెక్స్ట్. ఆ తర్వాత ఎవరులే మా దేవుడు వణుకులా చినుకులా అంతే. ఆ తర్వాత ఫస్ట్ సినిమా అక్కడ ఇక్కడ చిత్రం విడుదలైన తర్వాత ఇప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ కూడా ఓజీ రికార్డుగా మారిపోబోతున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే మొన్న వచ్చిన చిత్రము బ్రేక్ఫాస్ట్ కొంత వరకు అయింది, పూర్తిగా డిన్నర్ కాలేదు. ఆకలితో ఉన్నాం. ఆకలి తీర్చే బిర్యానీ విందు అన్ని ఈ చిత్రంతో మాకు వస్తాయి. ఓజీ చిత్రం నుంచి ఎప్పటి నుంచో ఓజీ అంటున్నారంటే అది ఓజస్ గంభీరా. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఈరోజు పిట్టు పెట్టారు. ఇది చిత్రం సినిమాలు చూడాలి, రాజకీయాలు చూద్దాం. కానీ రాజకీయ నాయకులందరూ ఈ సినిమా పైన రివ్యూలు పెట్టుకుంటా ఈ వద్దు ఒక ప్రజానాయకుడు ఓజీ అంటే ఏందో తెలియడు. ఓజీ అంటే ఓజస్ గంభీరా. ఆయన భాషలో కావాలంటే ఆయనకు ఓజీ అంటే ఒక పెట్టి కుదిరితే 151 పడిపోవడం
ఫ్రీ ఓజేయండి, ఆయన కావాలంటే తెలుసుకోమని చెప్తున్నాం. మీరు చెప్పండి అన్న. అంటే చాలా వరకు చాలా మంది ఏమంటే అన్ని కలెక్షన్స్, అన్ని సినిమాల కలెక్షన్ ఈ సినిమా బద్దలు కొట్టబోతుంది అంటారు, వాస్తవేనా? 100% వాస్తవం. ఇది ఏంటంటే ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలకి దేవుడు నేడు ప్రపంచ వరల్డ్ వైడ్ దేవుడుగా తయారైన మా పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఆయనే పోటీ, ఆయనకు ఎవరు సాటి రారు. ఈ సినిమా భారీ రికార్డులు బద్దలు కొడతాదని మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ సెన్సార్ బోర్డు కూడా సూపర్ హిట్ అని చెప్పింది. బ్లాక్ బాస్టర్ గా మేము దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. కన్ఫర్మ్ గా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని మేము నమ్ముతున్నాం.